గమనిస్తూ ఉంటే యాకోబు మీద నక్షత్రము ఉదయింప చేయబడింది. తన అన్న చంపడానికి కూర్చున్నటువంటి ఎదురుగా నిలబడినటువంటి తన అన్న ఏం చేస్తున్నాడు తెలుసా? తన మనసును మార్చుకొని యాకోబు రాంగాల్ని పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆ మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని అన్నను ఇంట్లో చేర్చుకుని అంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. అందుకని దేవుడు అంటున్నాడు, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్లు లేడు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్లు లేడు. నక్షత్రము యాకోబులో ఉదయించను, రాజదండము ఇశ్రాయేలీల నుండి లేచును, అది మోయాబు ప్రాంతం అంతటిని కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయను. దేవునికి స్తోత్రం కలుగునుగా. యాకోబు మీద దేవుని నక్షత్రం ఉదయింపు చేయబడిందా? ఉదయించిందా? ఉదయించలేదా? మరి నీ మీద, నా మీద, మన ప్రాంతం మీద, మన పట్టణం మీద దేవుని యొక్క నక్షత్రము ఉదయింప చేయబడాలి అనంటే ఇంటిపైన నక్షత్రం పెడితే కుదరదు, చర్చి పైన నక్షత్రం పెడితే కుదరదు, సంఘం తరపున పెద్ద చర్చి స్టార్ నిలబెడితే కుదరదు. ఆ పెట్టినటువంటి స్టారు, ఆ వెలుగునిచ్చేటువంటి ఆ నక్షత్రము నీలో ఉదయింప చేయబడాలి. గట్టిగా చప్పట్లు కొడతారా? ఎప్పుడైతే ఆయన నక్షత్రము మనలో, మన కుటుంబములో, మన ప్రాంతములో, మన సంఘములో, మన సంఘమంతటి మీద ఉదయింప చేయబడింది అంటే ఆ నక్షత్రమును మనము, ఆ నక్షత్రమునటువంటి శక్తిని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అది మన మీద ఉదయింప చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.